బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యూహం ఏంటి? రాష్ట్ర రాజకీయాలకే ఆమె పరిమితమవుతారా, లేదంటే జాతీయ రాజకీయాలపైన కూడా దృష్టి సారించారా? జాగృతి పేరుతో తెలంగాణలో పాలిటిక్స్ చేస్తున్న కవిత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలను కలవటం వెనుక ఉద్దేశం ఏంటి? అసలు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తును వ్యతిరేకించిన కవిత ఇప్పుడు కమలంతో దోస్తీ చేస్తున్న పార్టీలకు సంబంధించిన నేతలతో భేటీ కావటం వెనుక ప్లాన్ ఏంటి? ఢిల్లీ పాలిటిక్స్ పై ఎమ్మెల్సీ కవిత ఫోకస్ చేశారా? ఇందుకోసం పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారా అంటే అవునన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ కుమార్తెగా అందరికీ సుపరిచితురాలైన కవిత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జాగృతి పేరుతో ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గులాబీ పార్టీ ఎమ్మెల్సీగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తదనంతర పరిణామాల్లో మళ్లీ తెలంగాణలో పొలిటికల్ గా మరింత యాక్టివేట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. జాగృతిలోకి పలువురిని ఆహ్వానిస్తూ వలస వచ్చిన వారిని చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారామె. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, కులగణన, బనకచర్ల వంటి అంశాలపై గత కొన్ని రోజులుగా తన వాదనను బలంగా వినిపిస్తున్నారామె. ఈ క్రమంలోని పలువురు కేంద్ర మంత్రులతో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న రామ్దాస్ అథవాలీ, ఆర్ఎల్డీ చీఫ్ గా ఉన్న మరో కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు ప్రధాన కారణం కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖ, అందులోని అంశాలు లీక్ కావడమే. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం, ఆ క్రమంలోని హస్తినా స్థాయిలో పార్టీకి తగిన బలం, పరపతి, ఇతర అంశాలపై కవిత తన తండ్రికి ఒక లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్థితులు, లోక్సభ ఎన్నికల తర్వాత మారిన పొలిటికల్ సీన్ లాంటి అంశాల ఆధారంగా బీఆర్ఎస్ లో కొందరు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారామె. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు గులాబీ లీడర్ల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు కవిత. అయితే కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ కావడం కారు పార్టీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతుందన్న వాదనను అప్పట్లోని చాలా మంది ప్రముఖంగా ప్రస్తావించారు. తన తండ్రికి తాను రాసిన లేఖ లీకైన వ్యవహారంపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తన పరిస్థితి ఇలా ఉంటే పార్టీలోని సామాన్య కార్యకర్తలు, నేతల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారామె. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ ఆమె కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన సోదరి కామెంట్లపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీలోని అంశాలపై ఏ స్థాయి నేతలైనా అంతర్గతంగా మాట్లాడాలని సూచించారు. ఈ ఎపిసోడ్ నాటి నుంచి కవిత విషయంలో బీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించడం లేదన్నది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పే మాట. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ తరపున కాకుండా జాగృతి పేరుతో పాలిటిక్స్ ను మరింత ఉధృతం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే పార్టీలోకి వచ్చే పలువురికి కండువాలు కప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్లు తేల్చిన తర్వాత ప్రభుత్వం ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. బడకచర్ల విషయంలోనూ తమ వైఖరి స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఉన్నట్లుండి హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రులతో ఆమె భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కవిత ఏం మాట్లాడారు అన్నది తెలియకపోయినా ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, బడకచర్ల అంశంపై చర్చించి ఉంటారన్న టాక్ నడుస్తోంది. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత, ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత, అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100కు 100% వాస్తవం. ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏబి వెంకటేశ్వరరావు గారు, కంబంపాటి పాపారావు గారు, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, టి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వాళ్ళని చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతురు, ఎందుకోసం కడుతురు, కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు. ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు, అక్కడ ప్రాజెక్టు మళ్ళా ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తూ ఉన్నారు. ఇవన్నిటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు తక్షణమే వివరణ ఇవ్వాలి. ఈ రోజు వరకు తెచ్చిన అప్పు ఎంతనో చెప్పాలి, తెచ్చినటువంటి అప్పును మీరు ఏం చేసిండ్రో కూడా డీటెయిల్గా వివరణ ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
డిమాండ్ చేస్తా ఉన్నాను. కేంద్రంలో గతంతో పోలిస్తే మోడీ సర్కార్ ఇప్పుడు భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి నడుస్తుంది. దీంతో రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఒత్తిడి పెంచవచ్చన్న ఆలోచన ఆమె చేస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం స్పందిస్తే అది ఖచ్చితంగా తనకు జాగృతికి మంచి మైలేజ్ గా ఉపయోగపడుతుందన్న భావనలో కవిత ఉన్నారన్న అభిప్రాయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ నిశ్చితంగా గమనిస్తోంది. అధినేత కుమార్తె కావడం, పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండడంతో ఎలా స్పందించాలన్న దానిపై ఆ పార్టీ సీనియర్లు మల్ల గుల్లాలు పడుతున్నారట. పైగా అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాతే కవిత పొలిటికల్ యాక్టివిటీస్ పై చర్చించడం బెటర్ అని భావిస్తున్నారట గులాబీ లీడర్స్.